My friend, God wants to make you well. నా స్నేహితులారా, దేవుడు మిమ్మును బాగు చేయవలెనని కోరుచూ ఉన్నారు. He wants to bring his healing power into your body and set you free from your sickness. ఆయన తన స్వస్థతా శక్తిని మీ లోనికి పంపించి రోగం నుంచి మీకు విడుదలను అనుగ్రహించవలెనని కోరుచూ ఉన్నారు. For that, God wants us to pray. అందునిమిత్తం మనము దేవునికి ప్రార్థించవలెనని ఆయన కోరుచున్నారు. He will answer your prayers for your healing now. ఆయన ఇప్పుడే స్వస్థత కొరకైన మీ ప్రార్థనలకు జవాబును అనుగ్రహించనయ్యున్నారు. In James 5:15, యాకోబు పత్రిక 5:15 వచనంలో the Bible says, బైబిల్ ఏమని చెప్పుచూ ఉన్నదంటే, the prayer offered in faith will make the sick person well. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ యొక్క రోగిని స్వస్థపరచును. The Lord will raise the sick person. ప్రభు ఆ యొక్క రోగిని పైకి లేవనెత్తనయ్యున్నారు. If that person has sinned, it will be forgiven. ఆ వ్యక్తి గనుక పాపము చేసిన వాడైనట్లయితే అతడు క్షమాపణ పొందుకుంటాడు. God gives faith for us to be healed. మనము స్వస్థపరచబడి నిమిత్తమై దేవుడు మనకు విశ్వాసమును అనుగ్రహించును. Faith in what? దేని యందు విశ్వాసము? Firstly, the Bible says, మొదటిగా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, faith in the word of God. దేవుని యొక్క వాక్కునందలి విశ్వాసము. In John 15 and verse 7, యోహాను సువార్త 15:7 Jesus says, యేసు ఏం చెప్పారు అంటే, if you remain in me and my words remain in you, మీరు నాయందును నా మాటలు మీయందును నిలిచియున్న ఎడల, ask whatever you wish. మీకు ఏది ఇష్టమో, ఏ కోరిక కలిగి ఉన్నారో దానిని అడగండి, It will be done for you. అది మీ కొరకై అనుగ్రహించబడును. If my word remains in you, నా యొక్క వాక్కు మీ లోపల నిలిచియున్న ఎడల, whatever you ask, claiming that word of God, you will receive. అట్టి దేవుని యొక్క వాక్కును స్వతంత్రించుకుంటూ ఏదైతే మీరు అడుగుతారో దానిని మీరు స్వీకరించెదరు. My grandfather used to read the Bible early in the morning at 4 o'clock. మా తాతయ్య గారు వేకువనే 4 గంటలకు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండేవారు. He will not switch on the light. ఆయన లైట్లు వెలిగించరు. Those days we did not have table lights. ఆ రోజుల్లో బల్ల మీద పెట్టుకునే లైట్స్ లేవు. You know, he will have a torch ఆయన దగ్గర టార్చ్ లైట్ ఉండేది. and he will shine the light on his Bible with his ఆ torch. టార్చ్ లైట్ తో తన బైబిల్ మీద వెలుగు ప్రసరింప చేసుకుని వాక్యాన్ని చదివేవారు. And he would read each verse. ప్రతి వచనాన్ని కూడా ఆయన ఆ విధంగా చదువుతూ ఉండేవారు. When he reads the words of Jesus which says, I am the way, నేనే మార్గమును అన్నట్టుగా ఉండి ఉన్న యేసు యొక్క మాటలు చదివినప్పుడు he will say, Lord, ఆయన చెప్తుండేవాడు, ప్రభువా you are the way for me. మీరే నాకు మార్గమై ఉన్నారు. You are the way for my son Dinakaran. మీరే నా కుమారుడు దినకరణకు మార్గమై ఉన్నారు. You are the way for my daughter-in-law Stella. నా కోడలు స్టెల్లాకు మీరే మార్గమై ఉన్నారు. You are the way for my little grandson Paul. చిన్నవాడైన నా యొక్క మనుమడు పాల్కు మీరే మార్గమయ్యున్నారు. He will claim the word of God for every one of us early in the morning every day. మాలో ప్రతి ఒక్కరి కోసం ప్రతి దినము ప్రతి దేవుని యొక్క వాక్యమును ఆయన స్వతంత్రించుకుంటూ ఉండేవారు. And he will say, make it happen, Lord. ఇలాగున జరిగించండి ప్రభువా అని అడుగుతుండేవారు. Become the way, Lord. ప్రభువా మీరే మార్గమవ్వండి. You have promised, Lord. మీరు వాగ్దానము చేసి ఉన్నారు ప్రభు. You would memorize the scriptures and keep on saying and claiming for every one of us. ఆయన లేఖనములను కంఠో పాఠం చేసి ప్రతి ఒక్కరి కోసమై ఆ లేఖనములను స్వతంత్రించుకుంటూ ఉండేవారు. I believe all those words of Jesus have been claimed by my grandfather for us, and that's why we are blessed. నేను నమ్ముతున్నాను, మా తాతయ్య గారి ద్వారా మా కోసం స్వతంత్రించుకునబడ్డట్టుగా ఉన్నట్టు లేఖన భాగములన్నిటిని బట్టి కూడా మేము ఇప్పుడు ఆశీర్వదించబడ్డామని నమ్ముతున్నాను. Claim the word of God and pray, and God will answer and heal you. దేవుని యొక్క వాక్యమును చేపట్టి స్వతంత్రించుకుని ప్రార్థన చేయండి, ప్రభు జవాబిస్తారు, స్వస్థపరుస్తారు. Secondly, రెండవదిగా faith in his name ఆయన నామము నందలి విశ్వాసము will bring healing to you. మీకు స్వస్థతను తీసుకొస్తోంది. Acts 3:16. అపోస్తల కార్యములు 3:16. By faith in the name of Jesus, this lame man was healed. యేసు నామము నందలి విశ్వాసము ద్వారా ఈ యొక్క కుంటివాడు లేక అవిటివాడు స్వస్థపరచబడి ఉన్నాడు. Yes, in John 14:13 and 14. అవును, యోహాను 14:13-14 వచనములలో Jesus said, ask anything in my name యేసయ్య చెప్పారు, నా నామములో ఏదైనాను అడగండి,
The name of Jesus, యేసు యొక్క నామం which means Savior. అనగా రక్షకుడు అని భావం. And when you ask in the name of Jesus, మీరు యేసు నామములో అడిగి ఉన్నప్పుడు whatever you ask the Lord, He will come and do it. ప్రభువైన యేసును మీరు ఏది అడిగినను ఆయన వచ్చి దానిని జరిగిస్తారు. The Lord Himself will come. ప్రభువే స్వయముగా దిగి వస్తారు. When you ask, praying in the name of Jesus. యేసు నామములో మీరు ప్రార్థన చేయుచు అడిగి ఉన్నప్పుడు. Yes. అవునండి. The name of Jesus is so wonderful, powerful and glorious. యేసు నామం అద్భుతమైనది, శక్తివంతమైనది, మహిమవంతమయ్యున్న నామం. Claim the name of Jesus. యేసు నామమును స్వతంత్రించుకొనండి. At the name of Jesus, యేసు నామమున every knee bows, ప్రతి మోకాలు వంగుతోంది, demons flee, దయ్యములు పారిపోతాయి, sick are healed, రోగులు స్వస్థపరచబడతారు, sins of the people are forgiven. ప్రజల యొక్క పాపములు క్షమించబడతాయి. Why? ఎందుచేత Jesus offered Himself as a sacrifice for us to receive every blessing from God. మనము దేవుని యొద్ద నుంచి ప్రతి ఆశీర్వాదమును స్వీకరించిన నిమిత్తమే యేసు మన నిమిత్తమై బలియాగమయ్యున్నారు. Remind God of the name of Jesus. యేసు నామమును గురించి దేవునికి జ్ఞాపకము చేయండి. Say, Jesus our Lord has sacrificed Himself for this blessing that I need. చెప్పండి, యేసయ్య నాకు అవసరమైన ఆశీర్వాదం కోసమై తనను తాను త్యాగముగా చేసుకొని ఉన్నారని. So Lord Almighty, make it happen. కనుక సర్వశక్తిగల ప్రభువా, ఈలాగున దీనిని మీరు జరిగించండి అని చెప్పండి. When you pray that, మీరు అలాగున ప్రార్థించినప్పుడు Jesus will come and do whatever you are asking for you. యేసు వచ్చి మీరు దేని నిమిత్తమై అడుగుచూ ఉండి ఉన్నారో దానిని ఆయన మీ కొరకై జరిగించును. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Thirdly, మూడవదిగా have faith in the wounds of Jesus. యేసు గాయముల యందు, దెబ్బల యందు విశ్వాసముంచండి. Isaiah 53:5 says, యెషయా 53:5 ఏమని చెప్తుందంటే, by the wounds of Jesus you are healed. అతడు అనగా యేసు పొంది ఉన్న గాయముల చేత మీరు స్వస్థపరచబడుచు ఉన్నారు. The wounds that He suffered on the cross ఆయన సిలువలో బాధపరచబడి ఉన్న గాయములు to give you peace, మీకు శాంతిని అనుగ్రహించడానికి, to remove the transgression. అతిక్రమములన్నిటినీ తొలగించి వేయడానికి, According to Matthew 8:17, మత్తయి సువార్త 8:17 ప్రకారం to heal you, మిమ్మును స్వస్థపరచు నిమిత్తం, to remove your weakness. మీ యొక్క బలహీనతలను తొలగించి వేయు నిమిత్తం Jesus was sacrificed. యేసు బలియర్పణమయ్యున్నారు. Even today, ఈ రోజునకు కూడా He is alive, ఆయన సజీవుడు, rose upon the third day. మూడవ దినమున తిరిగి లేచి ఉన్నారు. But all the wounds, all the wound marks are there in His body still. గాయములన్నీయు, గాయములకు సంబంధించిన గుర్తులన్నీయు ఇంకనూ ఆయన దేహం మీద నిలిచి ఉన్నాయి. Believe in that. దాని యందు విశ్వాసం ఉంచండి. Say, your wounds are alive even today, Lord. చెప్పండి, ప్రభువా, ఈ రోజునకు కూడా మీ గాయములు సజీవంగా ఉన్నాయి. For me to be healed, you went through the wounds. నేను స్వస్థపరచబడి నిమిత్తం మీరు గాయముల గుండా వెళ్ళి ఉన్నారు. He will come and heal you through His wounds. ఆయన వచ్చి తన గాయముల ద్వారా మిమ్మును స్వస్థపరచనయ్యున్నారు. Through the stripes in His body, ఆయన దేహమునందు పొంది ఉన్న దెబ్బల వలన He will heal you. ఆయన మిమ్మును స్వస్థపరచును. Heal your heart. మీ హృదయమును స్వస్థపరచును. Heal your marriage. మీ వివాహమును స్వస్థపరచును. Heal the losses in your business. మీ వ్యాపారములో ఉన్న నష్టములను స్వస్థపరచును. Everything will become new. సమస్తమును కూడా నూతనపరచబడతాయి. You will have double portion. మీరు రెండింతలుగా కలిగి ఉంటారు. Finally, చివరిగా faith in His Spirit to resurrect you. మీకు పునరుద్ధానమును కలిగించుటకు ఆయన ఆత్మయందు విశ్వాసముంచండి. Romans 8:11. రోమాపత్రిక 8:11. The Spirit of Jesus will raise you from the dead, యేసు యొక్క ఆత్మ మృత్యువు నుంచి మిమ్మల్ని తిరిగి మరలా లేపుతోంది. because He has the resurrection power which raised Jesus from the dead. ఎందుకనగా యేసును మృతి నుంచి తిరిగి లేపిన పునరుద్ధానపు శక్తిని ఆయన కలిగి ఉన్నారు. Your soul may be dead. మీ ఆత్మ ఒకవేళ మృతమైనట్లుగా ఉండి ఉండవచ్చు. Your business may be dead. ఒకవేళ మీ వ్యాపారము మృతమైనట్లుగా ఉండి ఉన్నదేమో. Your family life may be మీ dead. కుటుంబ జీవితం చనిపోయినట్లుగా ఉందేమో. You may be dead in your finance. ఒకవేళ ఆర్థికంగా మీరు చచ్చిపోయినట్లుగానే ఉండి ఉన్నారేమో. Believe that the Spirit of Jesus
shall resurrect you. యేసు యొక్క ఆత్మ మీకు పునరుద్ధానమును కలిగించునని మీరు విశ్వసించండి. Let him fill you now in the name of Jesus. ఆయన ఇప్పుడు యేసు నామములో మిమ్మును నింపనివ్వండి. And resurrect you and everything concerning you. మిమ్మును మీకు సంబంధించిన సమస్తమును కూడా ఆయనే స్వయముగా పునరుద్ధానమును చెందించనివ్వండి. Rise up. పైకి లేవండి. Rise up. పైకి లేవండి. Everything from God rise up in your life, in your body, in your family. దేవుని యొద్ద నుంచి మీ దేహములో, మీ జీవితములో, మీ కుటుంబములో సమస్తమును వచ్చి మిమ్మును లేవనెత్తునుగాక. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Demons leave in Jesus' name. దురాత్మలు యేసు నామములో విడిచి వెళ్ళిపోవాలి. Death leave in Jesus' name. మరణము యేసు నామములో విడిచి వెళ్ళిపోవాలి. Thank you, Lord. వందనములు ప్రభువా. The joy of the Lord is coming upon you now. దేవుని యందలి ఆనందం ఇప్పుడే మీ మీదకు వచ్చేయిచు ఉన్నది. Your organs come back to life. మీ అవయవములకు ఇప్పుడే జీవము కలుగుతూ ఉన్నది. Yes, Lord, let them be healed. అవును ప్రభువా, వారు స్వస్థపరచబడనివ్వండి. Let them be free. వారు విడుదల పొందాలి. Let them be free. వారు విడుదల పొందాలి. In Jesus' name. యేసు నామములో Set them free. వారికి విడుదల అనుగ్రహించండి ప్రభు. Bless them. వారిని ఆశీర్వదించండి. Thank you, Lord. వందనములు ప్రభువా. Hallelujah. హల్లెలూయా. And one more thing. ఇంకను మరొక్క సంగతి. Faith that you are the temple of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నారు అనడి విశ్వాసం. Your body is the temple of the Holy మీ Spirit. దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. So there is resurrection in your body. కనుక మీ దేహములో పునరుద్ధానం అనేది ఉంటూ ఉన్నది. 1 Corinthians 6:19. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. And finally, చిట్ట చివరిగా have the faith that the one who is in you is greater than the one in the world. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే విశ్వాసమును మీరు కలిగి ఉండండి. 1 John 4:4. మొదటి యోహాను 4:4. He is greater. ఆయన గొప్పవాడై ఉన్నారు. No devil can overcome your life. ఏ అపవాది మీ జీవితమును అధిగమించలేదు. Have faith విశ్వాసమును కలిగి ఉండండి. in all these things వీటన్నిటిలోనూ కూడా and pray. ప్రార్థన చేయండి. The healing power of Jesus shall come. యేసు యొక్క స్వస్థత శక్తి వచ్చేస్తోంది. No devil can put the sickness and make it remain in you. ఏ అపవాది కూడా రోగమును మీలో ఉంచి అలాగే రోగంతో ఉండిపోయేలా చేయలేడు. Be healed. స్వస్థపరచబడండి. Be delivered. విడుదల పొందండి. Every demonic spirit crushing your spirit and your mind, I command you to leave in Jesus' name. మీ ఆత్మను మనసును అణచివేత గురి చేసే ప్రతి విధమైన దురాత్మను యేసు నామములో విడిచి వెళ్ళిపోమని నేను ఆజ్ఞయిస్తూ ఉన్నాను. Let there be freedom. వారికి స్వాతంత్ర్యము విడుదల కలుగును గాక. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Call the prayer tower. ప్రార్థనా గోపురానికి కాల్ చేయండి. We are available to pray for you 24 hours a day. మీ నిమిత్తం ప్రార్థించడానికి రోజులో 24 గంటలు మీకు అందుబాటులో ఉన్నాం. Every day. ప్రతి రోజును కూడా May God bring healing to you as you pray along with the prayer intercessor. ప్రార్థనా విజ్ఞాపనకర్తలతో మీరు కలిసి ప్రార్థన చేయుచుండగా ప్రభు మీకు స్వస్థత అనుగ్రహించును గాక. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించవలెనని ఆకాంక్షించుచు ఉన్నాను. Like this video, ఈ యొక్క వీడియో లైక్ చేస్తే subscribe to this channel, ఈ యొక్క సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కు. and share this video with all your friends. మీ స్నేహితులకు అందరికి యొక్క వీడియోని మీరు షేర్ చేయాలని కోరుతూ ఉన్నాను. May God give them life also. వారికి కూడా దేవుడు జీవాన్ని అనుగ్రహించును గాక. We love you. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.